రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటనకు వచ్చేశారు. ఢిల్లీ సమీపంలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ల్యాండ్ అయిన పుతిన్ కు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి ఇద్దరు నేతలు ఒకే కారులో ప్రయాణించారు. ప్రధాని మోదీ అధికారిక నివాసానికి చేరుకున్నారు. మోదీ నివాసంలో పుతిన్ కు విందు ఏర్పాటు చేశారు. పుతిన్ చివరిసారిగా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభానికి కొన్ని నెలల ముందు 2021 డిసెంబర్లో భారత్కొచ్చారు. ఆ తర్వాత ఆయన మన దేశానికి రావడం ఇదే తొలిసారి. ఉక్రెయిన్ యుద్ధం, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో మోదీ పుతిన్ భేటీపై ప్రపంచ దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. రష్యా చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో భారత్పై అమెరికా అదనపు సుంకాలు విధించిన వేళ ఈ పర్యటన మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఎయిర్పోర్ట్లో నృత్య కళాకారిణులు భారతీయ సంప్రదాయ నృత్యాలతో పుతిన్ కు ఘన స్వాగతం పలికారు. అటు వారణాసిలో గంగా హారతి సందర్భంగా వెల్కమ్ పుతిన్ అని రాశారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 5న ఉదయం ఢిల్లీలోని రాజ్ఘాట్లో మహాత్ముడికి నివాళి అర్పిస్తారు. అనంతరం ఇండియా రష్యా 23వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. హైదరాబాద్ హౌస్ లో జరిగే సమావేశంలో రక్షణ, వాణిజ్య ఒప్పందాలపై ఇరు దేశాల అధినేతలు సంతకాలు చేస్తారు. భారత్తో సంబంధాలు, సహకారాన్ని మరింత పెంపొందించుకోవడానికి రష్యా ఎదురు చూస్తోందని పుతిన్ ఇప్పటికే తెలిపారు. ఇంధనం, పరిశ్రమలు, అంతరిక్షం తదితర రంగాల్లో పలు ఉమ్మడి ప్రాజెక్టులను తలపెట్టారు. భారత్ నుంచి దిగుమతులు మరింత పెంచుకునే అంశంపైన చర్చలు జరగనున్నాయి. రష్యా అధ్యక్షుడి గౌరవార్థం రాష్ట్రపతి భవన్లో డిసెంబర్ 5న సాయంత్రం ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. విందు అనంతరం రాత్రి 9:30 ప్రాంతంలో పుతిన్ స్వదేశానికి తిరిగి బయలుదేరతారు.